అలాగే కొద్దిమందికి ప్రత్యేకించి గృహాలు లేవని చెప్పారు. ఆ గృహాలను కూడా ఏర్పాటు చేయమని కలెక్టర్ గారిని దృష్టికి తీసుకొస్తారు. గ్రామాలను సంపూర్ణంగా అతిపెద్ద ప్రజాస్వామ్యంలో మగవాళ్ళు రావడం కాదు, ఆడబిడ్డ కానీ నేను తొక్కితే నేననే కాదు, ఏ సినిమానైనా సరే మీరు చాలా సినిమాని నిజ జీవితాన్ని రెండు విడిచేసి చూడండి. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, పెట్రియాటిజం ఇస్ ఫర్ నేషన్, అకౌంటబిలిటీ. అందుకని మీరు దాన్ని మర్చిపోకండి. మీరు ఓజీ అంటే నా సంతోషమే, మీరు చూస్తే నా డబ్బులు కూడా వస్తాయి. కానీ నాకు చాలా స్పష్టత ఉంది. సినిమాకి రాజకీయానికి నేను తీసుకున్న బాధ్యతకి చాలా స్పష్టత ఉంది నాకు. అందుకని కానీ నేను ఏం కోరుకుంటానని చెప్తాను. ముఖ్యంగా యువతకి ఈ 13,326 పంచాయతీల్లో ఉన్న యువతకు కోరుకుంటా ఉన్నా, మీరు ఒక్కసారి ఆలోచించి కదం తొక్కితే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి మహిళా శక్తి అనుకుంటే తల తిరిగిపోయిన నాయకులు కూడా, అనుభవజ్ఞులు కూడా, క్షేత్రస్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభవజ్ఞులు కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది. గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు. నవ్వుపోయింది సమాజంలో. గత ప్రభుత్వపు పాలనలో నవ్వుపోయింది, మనకి ధైర్యం పోయింది. ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని. గుర్తుపెట్టుకున్న యువశక్తి మహిళలు వచ్చారు రోడ్ల మీదకి. నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళా శక్తి బయటికి. దానికి నిదర్శనమే మన సంయుక్త గారు. ఉంటే ఉంటాం, పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం, పోతే పోతాం. కానీ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చారు ఆవిడ. అంటే మహిళలు తెగిస్తే కడ్గతిక్కిన కథ ఉంటుంది కదా. యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి యుద్ధం నుంచి పారిపోయి ఇచ్చావు కదా అని చెప్పి పసుపాను గాజులు పెడతారు, నువ్వు కూడా ఇట్లా కూర్చోవని చెప్పి. అటు వెళ్ళి యుద్ధం చేసి వీరస్వర్గానికి వెళ్తాడు. అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు పనిచేస్తారు. ఆడబిడ్డ, యువకుడు. గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా 30 ఏళ్ళు ఉంటుంది అనుకున్న సమయంలో 151 అసెంబ్లీలు, దాదాపు 20 పైగా 30 పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది 11 మంది సభ్యులకి తీసుకొచ్చారు.